నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. అలాగే ఒక గుడ్ న్యూస్ అయితే కూడా రావడం జరిగింది. మరి దానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు అయితే వీడియోలో అందిస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసినట్లయితే మీకు చాలా ఇది యూస్ఫుల్ అవ్వచ్చు, బెనిఫిట్ అనేది అయితే ఇది ఒక మీకు గుడ్ న్యూసే కాబోతుంది. సో అయితే ఎంతకంటే ముందుగానే మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే చాలా మందికి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరెన్నో అప్డేట్స్, అలాగే వీడియోస్, క్లాసెస్ ప్రతి ఒక్కరు కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మరి లేట్ చేయకుండా మనం చూసుకున్నట్లయితే మీకు అందరికి తెలిసిన విషయం, మనకు ఈఎంఆర్ఎస్ 2023 ఈఎస్ఎస్సి ఎగ్జామ్ 2023కి సంబంధించి అందరు ఎగ్జామ్ రాస్తున్నారు. 16, 17 అలాగే 23, 24 డిసెంబర్ 2023లో ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. సో పలు ఎగ్జామ్ పోస్టులకు సంబంధించి అయితే ఇది ఎవరైతే ప్రిన్సిపల్ పోస్టులు అలాగే జేఈ పోస్టులు అయితే రాశారో సో వాళ్ళకైతే ఇది కాదండి. సో మిగతా ఎవరైతే పోస్టులు రాస్తారో వాళ్ళకైతే అందులో కూడా ఎవరైతే సెలెక్ట్ కాకుండా వాళ్ళ యొక్క ఆన్సర్స్ సరిగ్గా చెక్ చేసుకోలేనికి రాలేదో అలాగే చాలామంది కూడా ఫేస్ చేస్తున్నారు. సో వాటి కోసం అయితే ఈ లేటెస్ట్ నోటీస్ ఏదైతే వాళ్ళకి యూజ్ అవబోతుంది. యూజ్ అయినట్లయితే కనుక వాళ్ళకి ఇది ఒక తప్పకుండా గుడ్ న్యూస్ అనమాట. మరి ఆ గుడ్ న్యూస్ ఏందో తెలుసుకోే ముందర ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళేనండి లేటెస్ట్గా రిలీజ్ అయితే రావడం జరిగింది మనకు అప్డేటు. సో ఈ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మనకు 16, 17 అలాగే 23, 24 డిసెంబర్ 2023 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా వాళ్ళైతే స్కోర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిగ్గా చెక్ చేసుకోలేకపోయారు. దానికి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు నోటీస్ అయితే చేయడం జరిగింది. అలాగే ఒక NESTS వాళ్ళైతే ఒక డిసైడ్ చేయడం జరిగింది. ఏంటంటే అది మీకు ఎవరైతే రిక్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళకైతే క్యాలిక్యులేషన్ షీటు అలాగే కాపీ ఆఫ్ ది OMR షీటు ఈ రెండు కూడా ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ JSA పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి క్యాండిడేట్స్కి అయితే ఎవరైతే రిక్వెస్ట్ చేశారో ఈ ఎగ్జామ్కి ఎవరైతే అపియర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మేము ఒక ఫీ అనేది పెట్టడం జరిగింది. ఆ ఫీ ఇచ్చినట్లయితే వాళ్ళకి మేము క్యాలిక్యులేషన్ షీటు అలాగే OMR షీటు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. మరి ఎవరైతే మేము బాగానే ఎగ్జామ్ రాసాము, మాకు స్కోర్ కావాలి, మేము చూసుకోవాలనుకుంటున్నాము అన్నట్లయితే గనకనే మీరు ఇది అప్లై చేసుకోండి, లేదంటే మీరు ఇగ్నోర్ చేసేయండి. సో చాలా మంది కూడా నాకు కూడా కామెంట్ చేశారు, సార్ మాకు ఓన్లీ ఆ రిజల్ట్లో ఓన్లీ రోల్ నెంబరే కనిపించారు, అందులో మాది లేదు, మరి మేము మార్క్స్ ఎలా చూసుకోవాలి, మాకు ఏమైనా మార్కులు తెలుస్తాయా, అవన్నీ మీకు డౌట్లు ఉంటాయి. కాబట్టి సో ఒకవేళ మీరు కూడా తెలుసుకోవాలనుకున్నట్లయితే సో మీరు ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న 500 ఈ ఫీ అనేది పే చేసేసి మీరైతే ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సో మరి 500 ఫీ ఎప్పుడు దాకా పే చేస్తే మనకు ఇవి వస్తాయని చూసుకున్నట్లయితే వీళ్ళు ఇక్కడ చూడండి చిన్న అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. దీనికోసం అప్లై కావాలంటే 500 రూపీస్. అది కూడా ఎప్పుడు దాకా చేయాలంటే 12th ఫిబ్రవరి 2024 లోపల అనేది మనకు ఈ ఫీ డ్రాఫ్ట్ ద్వారా తీయాల్సి ఉంటుంది. వీళ్ళు డ్రాఫ్ట్ ద్వారానే, ఎటువంటి ఆన్లైన్లో కాకుండా డ్రాఫ్ట్ ద్వారానే మీరైతే ఇది అప్లై చేసినట్లయితే మీకు ఆ డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. క్యాలిక్యులేషన్ షీటు అలాగే OMR షీటు. సో మరి దానికోసం ఏమంటున్నారంటే దోస్ హు ఆర్ ఆల్రెడీ అప్లైడ్ అండర్ RTI 2005 కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో, అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళని RTI వేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ 500 రూపీస్ అయితే పే చేసినట్లయితే మీకు క్యాలిక్యులేషన్ షీటు అలాగే OMR షీట్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. మళ్ళీ దానికి ఏం చేయాలి, ప్రాసెస్ ఏం చేయాలి, ఇది ఎలా తీయాలి, ఏం చేయాలని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు చూడండి. ప్రిస్క్రైబ్డ్ ఫీ మే బీ రెమిటెడ్ టు ది ఆఫీస్ త్రూ బ్యాంక్ డ్రాఫ్ట్ అని చాలా గుర్తుపెట్టుకోండి. DD మనకు తీయాల్సి ఉంటుంది. దేనికి తీయాలి, ఇన్ ఫేవర్ ఆఫ్ మనకు సెక్రటరీ CBSE పేయబుల్ ఎట్ ఢిల్లీ లేదా న్యూఢిల్లీ బ్రాంచ్ అనమాట. షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మీరు ఏదైనా బ్యాంకులో వెళ్ళేసి మీరు ఒక డ్రాఫ్ట్ అనేది తీయాలి. డ్రాఫ్ట్ కూడా CBSE సెక్రటరీ CBSE పేయబుల్ ఎట్ ఢిల్లీ లేదా న్యూఢిల్లీ కానీ మీరు తీసినట్లయితే 500 రూపీస్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ అనేది ఇస్తారు. ఆ బ్యాంక్ డ్రాఫ్ట్ తీసుకున్న తర్వాత ఇంకేం ప్రాసెస్ చేయాలి అని చూసుకున్నట్లయితే వీళ్ళు ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క రోల్ నెంబరు అలాగే నేము అలాగే అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మీకు ఆ అడ్రస్ బేస్ చేసుకొని మీకు వాళ్ళు OMR షీటు అలాగే క్యాలిక్యులేషన్ షీట్ ఇస్తారు. దాంట్లో మీకు ఎన్ని మార్కులు యాక్చువల్గా వచ్చాయి అనేది మీకు క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారు. కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో అప్లికేషన్లో అయితే మీరు ఇవన్నీ కూడా ఇవ్వాలి. రోల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి, నేమ్ కరెక్ట్గా అప్లికేషన్లో ఎలా అయితే ఇచ్చారో మీరు అలాగనే నేమ్ కూడా ఇచ్చేయాలని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇవన్నీ కూడా ఎక్కడ రాయాలంటే బ్యాక్ సైడ్ ఆఫ్ బ్యాంక్ డ్రాఫ్ట్ అని క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ద అప్లికేషన్ అడ్రస్ టు ది డైరెక్టర్. ఇప్పుడు మళ్ళీ రాస్తారు కదా, ఇదన్నీ ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి మీరు ఎవరికి పంపాలి అంటే టు అని చెప్పేసి పైన పెట్టేసి ద డైరెక్టర్ సీటెట్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూసినట్లయితే
స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు పంపించాల్సి ఉన్నది. అది కూడా ఎప్పుడు దాకా అంటే February 12th లోపలే మీరైతే చేసేయాలి. మీకు పైన డేట్ ఇచ్చాను, మీరు కొంచెం వీడియో బ్యాక్వర్డ్ చేసి చూసినట్లయితే మీకు డేట్ కనిపిస్తుంది. 12th February 2024 లోపల మీరు అది కూడా వాళ్ళకి చేరినట్లయితే వాళ్ళు మనకు ఆ స్పీడ్ పోస్ట్ ద్వారానే మనకు మళ్ళీ ఒక క్యాలిక్యులేషన్ షీట్ OMR షీట్ అనేది ఇస్తారు. చూడండి, మనం పంపించాల్సింది కూడా స్పీడ్ పోస్ట్ ద్వారానే. చూడండి, హార్డ్ కాపీ అట్ CTET యూనిట్ CBSE PS 12 IP ఎక్స్టెన్షన్ పత్పర్గంజ్ ఢిల్లీ 11092. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు పంపించినట్లయితే మీకు వాళ్ళు OMR షీటు అలాగే క్యాలిక్యులేషన్ షీట్ అనేది వాళ్ళు మళ్ళీ స్పీడ్ పోస్ట్ ద్వారానే మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే వాళ్ళు పంపిస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే కాపీ ఆఫ్ ది OMR షీటు అలాగే క్యాలిక్యులేషన్ షీటు వచ్చేసి మనకు షెల్ నాట్ బి ప్రొవైడెడ్ టు ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ స్కూల్ ఫర్ డిస్ప్లే కోసం అయితే వీళ్ళు ఇవ్వరని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరని చెప్పేసి అంటున్నారు. అలాగే తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకునేటువంటి NESTS ద్వారా ఏ డెసిషన్ తీసుకుంటే అది ఫైనల్ అని చెప్పేసి అంటున్నారు. సో మళ్ళీ లాస్ట్లో మీరు చూసుకున్నట్లయితే మీరు పంపించాల్సింది 12th February 2024 ఇన్ దిస్ ఆఫీస్ ఆర్డర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మీరు February 12 తర్వాత మీ యొక్క అది ఏదైతే స్పీడ్ పోస్ట్ వాళ్ళకి చేరుతుందో డిమాండ్ డ్రాఫ్ట్ అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయము. అలాగే మీకు క్యాలిక్యులేషన్ షీటు అలాగే OMR షీటు మీకు పంపించడం జరగదు, మీ మార్క్స్ ఏంటి కూడా మేము పంపించడం జరగదు అని చెప్పేసి, ఎటువంటి పరిస్థితులను కూడా మేము పంపడం జరగదు అని చెప్పేసి వీలు కాదని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇది ఎవరికైతే జెన్యూన్గా మాకు మార్కులు చాలా బాగా వస్తాయండి, మేము ఎగ్జామ్ బాగా రాసాము అన్నట్లు హోప్ అయితే ఉన్నట్లయితే వాళ్ళు కనుక ఒక ప్రయత్నం చేసినట్లయితే కనుక మేబీ ఆ ఒక ప్రయత్నమే మీకు ఒక జాబ్ తెప్పించే ప్రయత్నం కూడా కావచ్చు. కాబట్టి ఒకవేళ జెన్యూన్గా మేము రాసాము అన్నట్లు కనుక ఉంటే మీరు తప్పకుండా అయితే ఈ ప్రణాళిక చేసేయండి. 500 రూపీస్ చేసేసినట్టయితే మీకు కూడా తెలుస్తాయి. కాబట్టి మీకు ఎన్ని మార్కులు అసలుగా ఎన్ని వచ్చాయని కూడా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ చేయొచ్చు ఎవరైతే చేయాలనుకున్నారో, లేదా మీరు దీన్ని ఇగ్నోర్ కూడా చేసేయచ్చు. సో ఈ ఏదైతే నోటీస్ ఉందో మీకు వెబ్సైట్లో కూడా దొరుకుతుందండి. సో వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోనే మనకు పాపప్ కూడా కనిపిస్తుంది, మనకు EMRS వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నానండి. ఇది చాలా మందికి కూడా షేర్ చేయండి, చాలా మందికి కూడా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి హెల్ప్ అయితే. అలాగే వీడియోని ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ఇటువంటి అప్డేట్స్ కానీ క్లాసెస్ కానీ వీడియోస్ కానీ మొదట మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మరి లేట్ చేయకుండా మన ట్యాగ్ లైన్ వచ్చేసి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. అలాగే మనం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఏదో రోజు విజయాన్ని దాన్ని సాధిస్తాం. కాబట్టి మీరు ఇటువంటి ప్రయత్నం కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఎవరైతే కావాలనుకున్నారో. సో అలాగే చివరగా నేను చెప్పేదంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.